యూరియా కోసం అన్నదాతలు 1000 కళ్లతో ఎదురుచూస్తున్నారు. పనులు మానుకొని రైతు వేదికల వద్ద నిరీక్షిస్తున్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం సత్తెనపల్లికి యూరియా వచ్చిందనే సమాచారంతో రైతులు వచ్చారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్దకు రైతులు రాక అక్కడ యూరియా అందజేయడం లేదు. బయట ప్రదేశంలో ఇవ్వడం సందేహాలకు తావిస్తుంది. ఎందుకిలా చేస్తున్నారని సిబ్బందిని ప్రశ్నిస్తే సమాధానం రాలేదు. యూరియా కోసం అన్నదాతలు 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. పనులు మానుకొని రైతు వేదికల వద్ద నిరీక్షిస్తున్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం సత్తెనపల్లికి యూరియా వచ్చిందనే సమాచారంతో రైతులు వచ్చారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్దకు రైతులు రాక అక్కడ యూరియా అందజేయడం లేదు. బయట ప్రదేశంలో ఇవ్వడం సందేహాలకు తావిస్తుంది. ఎందుకిలా చేస్తున్నారని సిబ్బందిని ప్రశ్నిస్తే సమాధానం రాలేదు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలో యూరియా పక్కదారి పడుతుందన్న ఆరోపణలపై మరింత సమాచారం ప్రతినిధి రాజు అందజేస్తారు. రాజు, రాష్ట్ర వ్యాప్తంగా గత నెల రోజుల నుంచి యూరియా కోసం రైతులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి చూస్తున్నాం. వీరి సమస్యను తీర్చడంలో అధికార పెద్దలు ఇప్పటికీ ఎలాంటి స్పందన లేదు. వారి సమస్యను వాళ్ళ దృష్టిలో లేనట్టుగా వ్యవహరిస్తున్న తీరును మనం చూస్తున్నాం. అసలు అక్కడ ఖానాపూర్లో పక్కదారి పడుతుందంటుగా తెలుస్తుంది యూరియా. దీనికి సంబంధించి రైతులు ఏమంటున్నారు? పూర్తి అప్డేట్స్ ఏంటి? కుమార్, ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కూడా గత 2 నెలలు కూడా యూరియా కోసం రైతులు మాత్రం పడరాని పాటు పడుతున్నారు. అయితే ఈ రోజు నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం సత్తెనపల్లిలో యూరియా పంపిణీ మాత్రం కాస్త వివాదాస్పదంగా మారిందని చెప్పవచ్చు. యూరియా కోసం ఉదయం నుంచి కూడా రైతులతో పాటు మహిళలు పెద్ద ఎత్తున ఈ ఖానాపూర్ ప్రాథమిక సహకార సంఘం ఎంత క్యూ లైన్ లో నిలబడిన పరిస్థితి. అయితే అక్కడ టోకెన్లు ఇస్తున్న సందర్భంగా యూరియాతో వచ్చిన లోడ్ను ఊరి చివరలో ఆపి అక్కడే ట్రాక్టర్ల ద్వారా మరో ప్రాంతానికి తరలిస్తున్న విషయాన్ని తెలుసుకున్న రైతులు యూరియా అక్కడికి వచ్చి గొడవ చేయడంతో పాటు యూరియా కోసం ఎగబడిన పరిస్థితి మనం స్పష్టంగా కనిపించింది. అయితే ఇక్కడ అధికారుల వ్యవహారం మాత్రం పూర్తిగా వివాదాస్పదంగా కనిపిస్తున్నది. యూరియా పంపిణీ మాత్రం కేవలం ప్రాథమిక సహకార సంఘాలకు సంబంధించి వాటికి సంబంధించిన గోదాములు ఉంటాయి, అలాగే దానికి సంబంధించిన కార్యాలయాలు ఉంటాయి. ఆ కార్యాలయ వద్దనే ఈ యూరియా పంపిణీ ఎక్కడైనా కొనసాగుతుంది. అయితే ఈ రోజు మాత్రం ఈ ఖానాపూర్ మండలం సత్తెనపల్లి గ్రామంలో ఈ ప్రాథమిక సహకారం సంఘం వద్ద కాకుండా ఊరి చివరలో ఈ యూరియాను పంపిణీ చేయడం మాత్రం చాలా వివాదాస్పదంగా మారింది. ఈ చర్చనీయాంశంగా జిల్లా వ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. అసలు ఎందుకు ఈ విధంగా అధికారులు చేశారు, సిబ్బంది తీరుపై కూడా పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు రైతులు. మొత్తానికి యూరియా పంపిణీ చేసిన వివాదాస్పదం కావడంతో పెద్ద ఎత్తున రైతులు కూడా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. తాము ఈ సత్తెనపల్లి ప్రాథమిక సహకార సంఘం వద్ద టోకెన్లు ఇచ్చి అక్కడ నిలబడమని చెప్పి ఆ తర్వాత ఊరు చివరలో పొలిమేరల్లో యూరియాకు సంబంధించిన లోడు లారీని ఆపి అక్కడ ట్రాక్టర్ల ద్వారా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్టు తమకు అనుమానాలు ఉన్నాయని చెప్పేసి, అయితే తమకు కేవలం 2 బస్తాలే ఇస్తున్న ప్రభుత్వం 5 బస్తాలు ఇవ్వాలని ప్రధానంగా డిమాండ్ చేశారు. ఈ విధంగా పక్కదారి పట్టడంపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలి, బాధ్యులైన వారిపై చర్య తీసుకోవాలని సందర్భంగా రైతులు డిమాండ్ చేశారు. కుమార్, రైట్, థ్యాంక్ యూ రాజు.